శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 48వ అధ్యాయం మేరు పర్వతం. పిమ్మట సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లు చెప్పెను. జంబూద్వీపం మధ్యభాగమందు మేరువు అను పేరు గల మహాపర్వతం నిలిచి ఉన్నది. ఇది సర్వపర్వతములయందు శ్రేష్ఠతమై ఉండి నానా రత్నముల చేత నిండిన శిఖరములు కలది. ఆ మహాపర్వతం 84,000 యోజనాల ఎత్తు కలిగి ప్రసిద్ధి వహించినట్టుది. అది 16,000 యోజనాలు పృథ్వీకి కిందగా నిలిచి ఉంది. అంతేకాక దాని వ్యాపనం 16,000 యోజనాలు. ఎందుకంటే ఇది ఒక విశాలమైన తలము వలె ఉండను. ఇది 32,000 యోజనాల దూరం గల మిట్టపై కలదు. దీని చుట్టుకొలత విస్తారమున కంటే 3 రెట్లు అధికంగా ఉండును. ఇది పరమాత్ముడగు శివుని స్పర్శ చేత సువర్ణమైనది. దీని ఆకారం ఉమ్మెత్త పువ్వు ఆకారంలో ఉండును. ఇదే దేవతలందరి నివాస స్థానం. ఇది దేవతల క్రీడాభూమి. అనేక అద్భుతాలతో ఈ పర్వతం నిండి ఉంటుంది. మేరు పర్వతం యొక్క వెడల్పు విస్తారం 1,00,000 యోజనాల పర్యంతంగా ఉండును. మహర్షులారా, భూమి కింద ఇది 16,000 యోజనాలు విస్తరించి ఉంటుంది. ఈ పర్వతం యొక్క పైభాగం పృథ్వీతలం పైన ఉంటుంది. అనగా మూలం నుండి ఇది 16,000 యోజనాలు విస్తరించి ఉంది. దీని మూలం యొక్క విస్తారానికి రెట్టింపని చెప్పబడను. పూర్వదిశ యందు దీని తేజం పద్మరాగ సమానంగా ఉంటుంది. ఉత్తరమందు స్వర్ణతుల్యంగా ఉంటుంది. పశ్చిమమందు నీలరత్నం వలె, ఉత్తరమందు పగడపు కాంతులతో నిండి ఉంటుంది. ఈ పర్వతం యొక్క తూర్పు భాగమందు ఇంద్రుని పట్టణముగా అమరావతి నెలకొని ఉంది. ఇది నానా ప్రకార భవనయుక్తంగా ఉంటుంది. రాజమార్గముల యందు యుక్తములకు సంభాషణల యందు చతురులు, సర్వాభరణ భూషితురాండ్రు, స్తనభారం చే వంగిన శరీరం కలవారు, మత్తెక్కిన కన్నుల చేత ఇటు అటు పరిభ్రమిస్తూ నానా ప్రకార దేవగణముల చేత నిండి మణిజాలరుల చేత అలంకరింపబడి ఉండును. ఆ మార్గమందు విభిన్న ఆకారముల చేత విభూషితములైన అనేక సింహద్వారముల చేత శోభించుచుండును. ఆ మార్గముల యందు సువర్ణము, రత్నముల తోరణములు ఉండును. ఆ సింహద్వారముల తోరణములు సువర్ణముచే విస్మయం కలుగునట్లు పనితనం కలవయ్యై ఉండును. అవి రత్నాలచే కూర్చబడినవి. రాజమార్గములు వేల కొలది స్త్రీలచే నిండి ఉండి 4 దిక్కుల యందు అప్సరసులచే చుట్టుకొనబడి ఉండును. అనేక విచిత్రములకు పుష్పములు, ఫలముల చేత నిండిన దిగుడు బావులుండును. ఆ బావులందు బంగారపు మెట్లచే మనోహరములకు నీలోత్పలములు, రక్తపద్మముల చేత సుగంధయుక్తములయుండును. నానావిధ జలాశయాలు, నదీ నదములతో కూడి ఆ సుందర నగరం శోభించుచుండును. ఆ ఇంద్రావతి నగరంతో కూడిన మేరు పర్వతం మిక్కిలి సుందరంగా శోభిస్తున్నది. ఆ పర్వతానికి ఆగ్నేయ దిశ యందు తేజోవంతమగు అగ్నిదేవుని నగరం వెలయిచుండును. ఆ నగరం దివ్యమగు అమరావతి నగర సమానమైనది. అది సర్వసుఖ సాధన యుక్తం. నైరుతి దిశ యందు ఆకర్షించే నల్లని వర్ణం గల వైవస్వతి అను నగరం శోభించుచుండును. ఇది యముని రాజధాని నగరం. ఉత్తమ మార్గాల చేతను, జంబోనదం చేతను, దివ్యములకు సువర్ణ నిర్మిత భవనాల చేతను ఆ యమునగరి ఉప్పుచుండును. స్వచ్ఛమగు నల్లని రంగుతో శోభించే ఈ నగరం శుభావహం. అట్లే వాయువ్య దిశ యందు గంధవతి అను సుందర నగరం కలదు. దానికి ఉత్తర దిశ యందు మహోదయ అను నగరం, ఈశాన్య దిశ యందు యశోవతి అను పురం కలవు. ఈ విధంగా అన్ని దిశల యందు మహానగరాలు కలవు. అవి నిరత ప్రకాశమానములై ఉండును. ఈ పర్వతంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అట్లే ఇతర దేవతల నివాస స్థానములు కలవు. ఈ విధంగా ఈ పర్వతం సర్వసుఖ సువిధావృతమై ఉండును. పర్వతములందు ఉత్తమమగు ఈ మేరు పర్వతం అనేక గిరి సరస్సులకు ఆలవానం. ఇది సిద్ధ, యక్ష, గంధర్వ మహామునులతోనూ చతుర్విధములకు భూత సంఘముల చేతను నిండి ఉండును. మహర్షులారా, పర్వతములపై శుద్ధ స్ఫటిక నిర్మితములకు సప్తభవనములుండును. వాని యందు దీర్ఘభుజములు, ఆజానుబాహుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్నినేత్రములుగా కల పరమేశ్వరుడు అగు శివుడు నివసిస్తుండును. అచటి మణిమయ సింహాసనంపై షణ్ముఖునితో కూడిన పార్వతీదేవి విరాజిల్లుచుండును. అక్కడ విమానము అను పేరు గల విష్ణు భగవానుని భవనం కూడా కలదు. అది శివుని నివాసం నందు సగం పొడవుతో ఉండి విష్ణు భగవానునికి నివాసమై ఉండును. దక్షిణమందు పద్మజుడగు బ్రహ్మ యొక్క పద్మరాగమయముగు దివ్య మందిరం వెలయిచుండును. అక్కడ ఇంద్రుని విశాల నగరం అమరావతి కలదు. అక్కడి సుందరమగు యముని నివాస మందిరంతో పాటు చంద్ర, వరుణ, నిరుతి, అగ్ని, వాయు, రుద్రుని నివాస భవనాలున్నవి. ఆ వివిధ దివ్య మందిరాలు నలుదిశల యందు ఇతరులకు వారి అందరి నివాసంలో కలవు.
ఈశానుని పవిత్ర కేంద్రమందు ఈశాన్య దిశలో నియమిత విధానంలో నిత్య పూజలు అర్చనలు జరుగుచుండును. పవిత్రుడగు నంది తన శిష్యులతోనూ ప్రముఖ సిద్ధులతోనూ కలిసి ఆ ప్రదేశమందే వసించుచుండును. అట్లే సిద్ధులతో కలిసి సనత్ కుమారుడు సుఖపూర్వకంగా నివసించుచుండును. సురేశ్వరులకు సనక సనందులు ఇతర వేల కొలది దివ్యులతో ఆ ప్రదేశం విరాజిల్లుచుండును. అక్కడ యోగాభ్యాసం కొరకు కొంత భాగం విశాలమగు క్రీడాస్థలం, అంతేకాక అక్కడనే ఆనందం అనుభవించుటకు భోగభూమి కూడా కొంత కలదు. అక్కడ అద్భుతంగా ఉదయించు సూర్యునితో సమానమైన ఒక మహాభవనం కలదు. అదియే నంది నివాసం. ఆ భవనమందు షణ్ముఖుడు, గణేశుడు, వేల కొలది గణములు చక్కని నేత్ర సౌందర్యంతో విలసిల్లుచుండు సప్తమాతృకలు ఆ మైదానపు మధ్య భాగమందు కూర్చొని ఉందరు. ఆ పర్వతం యొక్క కింది భాగాన 4 దిశల యందును జంబూ నది ప్రవహించును. ఆ నదికి దక్షిణ భాగాన మహోన్నతమగు జంబూ వృక్షం కలదు. అది 4 దిశల యందు వ్యాపించి సర్వకాలముల యందు ఫలములు ప్రసాదించున్నట్టుది. ఈ మేరువుకు 4 దిశల యందు ఇలావృతం అను పేరు గల విశాల వర్షం కలదు. అచ్చట జంబూ ఫలములను అమృతమును ఆహారంగా స్వీకరించేవారందరూ కొన్ని బంగారంతో సమానముగా కాంతుల చేతను అనేక వర్ణముల చేతను తేజరిల్లుచుండను. వారు అన్ని విధాలైన భోగాలు అనుభవించుచుందరు. ఓ ఉత్తమ బ్రాహ్మణులారా, మేరు పర్వత మూలమునకు 4 వైపులా విస్తరించి ఉన్న మధ్యమ ద్వీపం కలదు. ఇందు నవవర్షములున్నవి. వాని పూర్తి వర్ణనలు, వాని యందు ప్రవహించు నదీ నదములు పర్వతములను ఇక ముందు వర్ణింపబోచున్నాను. అవి యోజనముల పర్యంతం విస్తరించినవని తెలుసుకొనుడు. మేరు పర్వతము అను 48వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.